తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. శని వక్రగతి జరగబోతుంది. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఫలితాలు అనేటివి కొంతమందికి బాగుంటున్నాయి, కొంతమందికి మారబోతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శని ప్రభావం వల్ల, శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల్లో మేష నుంచి మీనం వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, దీంట్లో అదృష్ట రాశుల వారెవరు, దురదృష్ట రాశుల వారెవరు, ఒకవేళ ఈ దురదృష్ట రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి పరిహారం చేయడం వల్ల శని వక్రగతితో కలిసి వస్తుందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. శని వక్రగతి అనేటువంటిది రాబోతున్నది. ఈ వక్రగతి అనేటువంటిది జరిగినప్పుడు మీనములో ఉండి వక్రించడం అనేటువంటిది ఒకటి. దీనివలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం చేసుకుంటే మేలు అనేటువంటిది ఒకటి. నిజానికి సహజముగా శని త్రయోదశి అని వచ్చింది అంటే శని ప్రభావం బాగులేని వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అని కాదు, అందరూ చేసుకోవాల్సిందే. ఎందుకంటే శని ప్రతి వాళ్ళ జాతకంలోనూ శనిగ్రహం అనేటువంటిది ఉంటుంది, శనేశ్వరుడు ఉంటాడు. ఆయన ఇచ్చేటువంటి యోగాలు అధికం ఫలం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు శని దేహపీడాకారకుడు. మనకు ఆయుష్ను ఎలా ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఎలా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆయనే. మనవాళ్ళెవరు, బయటి వాళ్ళెవరు అని తెలియజెప్పేటువంటిది కూడా శనేశ్వరుడే. ఓకే. ఎందుకంటే బాధలు పడితేనే ఆ బాధల్లో మనకు సహకరించేవాడెవడు, సహకరించని వాడెవడు అనేది తెలుస్తుంది. అలాంటి బాధలు పెట్టి, ఒరే చూడరా వీళ్ళు ఇంతకాలం నువ్వు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు చూడు, నీకు కొన్ని కష్టాలు వచ్చేటప్పటికి వాళ్ళు దూరం అయినారు, నీ దగ్గర డబ్బు రాగానే మళ్ళీ అందరూ వస్తున్నారు, నువ్వు నిజాయితీగా వాడికి కష్టపడి చేసినావు, వాడు నీకు ఇచ్చింది ఏం లేదు చూడు, నీకు అవసరం అన్నప్పుడు వాడు పలకలేదు అని తెలియజెప్తాడు ఇప్పుడు కూడా శనేశ్వరుడు. అంటే దేహపీడ అనేటువంటిది అందుకే చెప్పేది. అందుకే సూర్య భగవానుడి యొక్క తండ్రి అయితే శని కొడుకు. ఒక్కొక్క సందర్భంలో శనేశ్వరుడికి సూర్యుడు కూడా హస్తంగత్వం అవుతాడనమాట. అయినప్పుడే అనారోగ్య పరిస్థితులు వచ్చేది శని ప్రభావం చేత. ఆ ప్రభావం ఎక్కువ ఉంటే అటువంటి శని వక్రగతి అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఈ వక్రగతిలో ఉన్నటువంటి దాని వలన అయ్యేదాని వల్ల ఏమిటి జరుగుతాయి, ఎవరెవరికి ఎలా జరుగుతాయి? మొదటగా మేషరాశి వాళ్ళని తీసుకుందాం. మేషరాశి వాళ్లకు ఈ శని వక్రగతి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన వీళ్ళు కొంచెం తైలాభిషేకాలు, ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం కూడా ఉంది వాళ్లకు. శని క్షేత్రాలు ఉంటాయి ఒకటి, ఎక్కడైనా పావుగడ అని కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, వెనకతలని కానీ, ఇలా శని క్షేత్రం అనేటువంటిది ఉన్నది కదా. అటువంటి క్షేత్రాలకు వెళ్ళి కనీసం అంటే ఒక 3 సార్లు, అంటే నెలకొక్కసారి 3 సార్లు 3 నెలల లోపల, అంటే 90 రోజుల లోపల వెళ్ళి అక్కడ తైలాభిషేకం చేసుకుని శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది వస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. వృషభ రాశి వాళ్లకు మంచి యోగం ఉంది శనేశ్వరుడి యొక్క వక్రగతి వలన. వీళ్ళు ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, వీళ్ళేమి ఎక్కడ క్షేత్రాలకేమీ వెళ్ళనక్కర్లేదు. ఈ శని వక్రగతి వలన ఉండేటువంటి దాని వలన శనివారాలు, ఒక 3 శనివారాలు మాత్రం ఇక్కడే నవగ్రహాలకు పూజ చేసుకుంటే సరిపోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శని వక్రగతిలో ఉన్నప్పుడు కొన్ని యోగాలు ఇస్తాడు. అంటే యోగాలు ఇవ్వటానికి కూడా మనం ఆయన్ను అనుకోవాలి కదా. మనవాడు పదవిలో ఉన్నాడు అనేటువంటిది ఉన్నప్పుడు మనం పోయి కనపడితే కదా ఒకసారి మనకి ఇస్తాడు అనేటువంటిది ఉంటుంది కదా. అలా ఎలాగో గ్రహాలు కూడా అదే, ఎప్పుడు కూడా శని ప్రభావము ఎక్కువగా ఉంటుంది ప్రతి మనిషి జీవితంలోనూ. శనేశ్వరుడి యొక్క ఇది లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అన్ని గ్రహాల కంటే శనిగ్రహం యొక్క గొప్పతనం ఉంటుంది ఎప్పుడు.
అందుకని ముందు నాకు వీడెవడో శని వచ్చినాడురా, రాహు వచ్చినాడురా అనేటువంటి మాటలే ఉంటాయి. శనిది రాహువుది విపరీతమైనటువంటి ఇది ఉంటుంది, అవును, డామినేషన్ ఎక్కువ. అందుకని వీళ్ళు ఒక 3 సార్లు వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిథున రాశి వాళ్ళు ఉంటారు. మిథున రాశి వాళ్ళు పాటించాల్సిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది శని వక్రగతిలో. ఎందుకంటే శ్రమ ఉంటుంది అధికముగా, శారీరకమైన శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది బాగా. ఆ శ్రమ నుండి కొంచెం నరాల యొక్క బలహీనత, ఇట్లాంటివి చేతకాకుండా పోవడము, ఇట్లాంటివి కొన్ని ఎంత తిరిగినా ఎందుకో చేత కావడం లేదు, మళ్ళీ పోదాములే అని అనిపించడం చేయటము, అలాంటి దానికి దారి తీసే వ్యవహారాలు వస్తాయి. అంతేగాని యోగాలు బాగుంటాయి. అయితే ఆ సమయానికి పోతే కదా యోగం. పోనివ్వకుండా ఆగుదామా, ఆ శరీరము బడలిక అని అనిపించి ఎక్కడైతే మనస్సులో ఇంకొక రకంగా ఆలోచన చేసినాడు అంటే దాని ఫలితాన్ని పోగొట్టుకున్నవాడు అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా వహించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళే పూజలు అవన్నీ ఏమీ చేయనక్కర్లేదు. కానీ వీళ్ళు శనివారం నవగ్రహాలను తలుచుకోవటము కానీ, నవగ్రహాలకు తిరగడం కానీ చేస్తే చాలా సంతోషం. అంతకుమించి వేరే చేయనక్కర్లేదు. కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. ఇక మిథునం అయిపోయింది, కర్కాటకం. కర్కాటక రాశిలోనే గురువు ఉండేటువంటి దాని వలన, వక్రగతి వలన అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి వాళ్లకు. ఎంత శ్రమపడి చేసుకుంటే అంత లాభం. ఇంట్లో కూర్చుంటే పనులు కావు, వెళ్ళాలి. వీళ్ళు సాయంకాలాలు కనుక వీళ్ళు దృష్టి పెట్టి ఎప్పుడైతే దాని మీద నాకు కావాలి ఎలాగైనా అనేటువంటి ఆలోచనలతో వీళ్ళు ముందుకు వెళతారో తప్పకుండా విజయం సాధించి తీరుతారు. వీళ్ళు అనుకోవాల్సింది ఏమి లేదు. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటే చాలు, ఏం అనుకోనక్కర్లేదు. అది తలుచుకుంటూ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటే అద్భుతమైనటువంటి యోగాలు వీళ్ళకు ఉన్నాయి. 100% అన్నీ జరుగుతాయి గాక. సింహరాశి వాళ్ళు ఉన్నారు. సింహరాశి వాళ్ళు కొంచెం వీళ్ళు శనిని ఆరాధించాలి, శని జపం లాంటిది చేయించుకోవాలి. కొంచెం శనిని నిరంతరము స్మరించుకుంటూ, శనైశ్వరుడికి సంబంధించిన శనివారము శనైశ్వరుడిని తలుచుకుంటూ నవగ్రహాలకు తిరిగి వీలైతే తైలాభిషేకం అనేటువంటిది కనీసం అంటే ఒక 5 సార్లు చేయించుకుంటే బాగుంటుంది. ఒక 3 నెలల లోపల, 3 నెలల పాటు అద్భుతమైనటువంటి యోగాలు. మొదటిసారి చేయించుకుంటేనే యోగాలు వస్తాయి, రెండోసారి చేయించుకున్నా యోగం వస్తుంది. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్లకు సింహరాశ్యాధిపతి రవి, సూర్యుడు. మరి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి కదా, కాబట్టి యోగం. వీళ్లకు కొడుకుల వలన కీర్తి కిరీటాలు, సంతానం వలన యోగాలు కలుగుతాయి. దీనివలన కొడుకులకు మేలు జరుగుతుంది. దానివల్ల వీళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి యోగాలు సాధించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వాళ్ళు ఉన్నారు. కన్యారాశి వాళ్ళు శనైశ్వరుడిని జపంలాగానో లేదా శనైశ్వరుడికి నవగ్రహాలకు తిరగటం కానీ ఇలాంటివి చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు శని వక్రగతిలో వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే బలం బాగా ఉంది, అయినా అధికస్య అధికం ఫలం అన్నట్టుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు నువ్వులు దానం చేయటం కూడా యోగవంతమే శనివారం నాడు ఎవరికైనా. ఇది కూడా చేస్తే చాలా మేలు జరుగుతుంది కాక. ఇక తులారాశి వాళ్ళు ఉన్నారు. తులారాశి వాళ్లకు శని యొక్క ప్రభావము చేత కొన్ని పనులకు అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవడము, శనేశ్వరుడి యొక్క జపము చేయించుకోవటము, దానికి నవగ్రహాలకు తిరగటము, ఇలాంటివి చేసుకోవాలి. వీళ్ళు కొంచెం జాగ్రత్త పడి వాళ్లకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చేయించుకుంటే శనివారాలు పాటించాలి. శనివారం వీళ్ళకు బాగా ఎక్కువ కలిసి వస్తుంది కూడా, ఆరాధిస్తే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేర్చుకోవడానికి, శ్రమతో అనుకూలించడానికి, చేయడానికి, డబ్బు పరంగా అన్ని రకాల బాగుంటుంది. వీళ్ళు కూడా శనిదేవుడి దగ్గర నువ్వులు ఒక పిరికెడు అక్కడ పోసి గ్రహాల దగ్గర శనివారాలు ఒక 5 శనివారాలు పాటు లేదా 7 శనివారాలు, 5 అయినా 7 అయినా చేసుకోవచ్చు.
7 చేస్తే మరీ మంచిది. ఒక 7 శనివారాల పాటు ప్రదక్షిణలు చేస్తే చాలు, వీళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. ఇక ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. ధనుస్సు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం వక్రగతిలో ఉంటుంది. వీళ్ళు శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలి అనుకుంటే విపరీతంగా శ్రమపడాల్సినటువంటి ఇది ఉంటుంది. కొంచెము ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తైలాభిషేకం అనేటువంటిది ఖచ్చితముగా ఒక 5 శనివారాల పాటు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. మకర రాశి వాళ్ళకు ఉంటారు. మకర రాశ్యాధిపతి శనే కనుక వీళ్ళు ఖచ్చితముగా నవగ్రహాల యొక్క ఆరాధన, నవగ్రహాలకు తిరగటము, శనైశ్వరుణ్ణి తలుచుకోవటము, నువ్వులు దానం చేయటము ఇలాంటివి చేయాలి, చేసుకుంటే మంచిది. కుంభరాశి వాళ్ళు ఉంటారు. కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉంటున్నది. వీళ్ళకు మంచి అనుకూలాలు ఏర్పడతాయి, మంచి స్థానచలనాలు కలుగుతాయి, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఏదైనా అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు పూర్ణ ఆరోగ్యం ఉండడానికి దోహదపడుతుంది. శ్రమ ఉంటుంది, శారీరకమైన శ్రమ పడతారు, ఇష్టముగా పడతారు. కానీ శనివారం మాత్రము పొరపాటును కూడా నల్లటి వస్త్రాలు ధరించకుండా, శనివారం నాటు కొంచెం ఎర్రటి వస్త్రాలు కనుక వీళ్ళు ధరిస్తే చాలు. వీళ్ళు చేయవలసింది ఇంకేమీ లేదు. కుంభరాశి వాళ్ళు కొంచెం ఎర్రటి వేసుకుంటే అది ఆంజనేయ స్వామికి ముఖ్యమైనది కాబట్టి శనిగ్రహం సంతోషించడానికి అవకాశం ఏర్పడుతుంది, మేలు జరుగుతుంది, అధికం ఫలం అన్నట్టుగా. ఇక మీనరాశి వాళ్ళు ఉన్నారు. మీనరాశిలోనే శని ఉండి వక్రగతి దృష్టిలో ఇదవుతూ ఉన్నది. వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన మీనరాశి వాళ్లకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమతో కూడినటువంటి మానసికంగా కొంత ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎట్లా ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. వీళ్ళు ఒక శనివారం నాడు నల్లటి గుడ్డ తీసుకొని 2 తమలపాకులు ఒక్కబెట్టి శనైశ్వరుణ్ణి ఆవాహనగా చేసుకొని అలా 7 వారాల పాటు ఒకటే దానికే చేసుకొని తర్వాత అది 7వ వారము ఆ రోజు అయిపోయిన తర్వాత ఆలయానికి వెళ్ళి శనైశ్వరుడి దగ్గర పెట్టేసి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చిన తర్వాత బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళితే మీనరాశి వాళ్లకు మేలు జరుగుతుంది. ఇది 12 రాసుల వాళ్లకు యోగవంతమైంది. ముఖ్యంగా శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, కొంత బాగలేని వారు ఏ పరిహారం చేసి కలిసి వస్తుంది అనేది కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు. జయోస్తు.